తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఏంటంటే మన క్యారన్ నగర్లో నలవలి దగ్గర ఉన్నటువంటి క్యారన్ నగర్ అడవిలో డంప్ యార్డ్ నిర్మాణం కోసం మరి ఈ రోజు ప్రభుత్వం చర్యలు చెప్పడం జరుగుతుంది. స్కీమ్గా జరుపుకున్నటువంటి సందర్భంలో మరి అక్కడ కనుక డంప్ యార్డ్ వచ్చినట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించి దాదాపు ఒక 2000 టన్నుల చెత్త రోజు మన క్యారన్ నగర్కి రావడం జరుగుతుంది. అంటే 2000 టన్నులు అంటే దాదాపు రోజుకు 200 నుంచి 250 జిహెచ్ఎంసీ టిప్పర్లు అన్ని కూడా చెత్త మోసుకొని మన డంప్ యార్డ్ క్యారన్ నగర్లో వేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఉన్నటువంటి ప్రాథమిక కలుషితం. ఎందుకంటే క్యారన్ నగర్ ఎట్లుందంటే మొత్తం అడవి మధ్యలో చిన్న గ్రామం. మరి అక్కడికి తీసుకొచ్చిన ఈ యొక్క చెత్త తీసుకొచ్చి పోస్తే అక్కడ వర్షం పడితే మరి ఆ చెత్త నీళ్ళంతా కూడా మన పందివాగు ద్వారా మన నర్సాపు చెరువుకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా అక్కడ అంత చెత్త ఒక దగ్గర జమ చేయడం వల్ల మరి అంత వాసన, పక్షులు, అదేవిధంగా మరి మన గాలి కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం అవుతుంది, అన్ని కూడా ఇవన్నీ కూడా ప్రమాదమైనటువంటి పరిస్థితులు. కాబట్టి దాన్ని మనం మొత్తం చెప్పేసి గట్టిగా తీర్మానించుకుని నిజంగా మరి కోర్టు నిబంధన ఉంది. కోర్టు నిబంధన ఏంటంటే ఒక జవహర్ నగర్లోనే మొత్తం చేస్తారు. ఆ ఒక ప్రాంతం అంతా కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాణహాని ఉంది. మరి కలుషితం ఎక్కువైపోతుంది. కాబట్టి అక్కడ నుంచి కొంతవరకు చెత్తను జిహెచ్ఎంసీ ప్రజలకి 4 ప్రాంతాల నుంచి ఇచ్చేయండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ జరిగింది. అక్కడ జవహర్ నగర్ సంబంధించినటువంటి ప్రజలు అంటే అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు తొందరపడి ఎక్కడ ఏందని కూడా కరెక్ట్ గా ఆలోచన చేయకుండా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా జిహెచ్ఎంసీ పరిధి దాటి వచ్చి ఈ రోజు క్యారన్ నగర్ లో ఈ డంప్ యార్డ్ పెట్టాలని చాలా 2009లోనే కోర్టుకు సమాధానం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు దాంట్లో కంటిన్యూ అయితే తెలంగాణ అర్థం ఉంటే అవన్నీ జరిగిన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే రోడ్ వేసుకోవడానికి ల్యాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి అగ్ని శాఖ తీసుకొని వచ్చి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఇచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలిసింది. ఇవాళ చుట్టుపక్కల గ్రామానికి అన్నింటికి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది వస్తే మాకు చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళందరూ కూడా తీర్మానించుకున్నారు. అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ఈ డంప్ యార్డ్ స్టాప్ చేయించడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలో మళ్ళీ ఒక డంప్ యార్డ్ ఇక్కడ చేపట్టాలని చెప్పేసి అసలు అక్కడ డంప్ యార్డ్ వస్తుందన్న విషయం ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆగిపోయింది కాబట్టి ఆగిపోయిందని చెప్పేసి అందరూ మిమ్మల్ని ఉన్నాం. కానీ మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉమ్మల్ల, క్యారన్ నగర్, నల్లవల్లి, కొత్తపల్లి, మల్లాపూర్, బొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన గౌరవ మన దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారి దగ్గరికి మన గౌరవ ఎంపీ రఘునందన్ రావు గారి దగ్గర దరఖాస్తు ఇస్తే తప్పకుండా గ్రామంలో చూస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకుని ఇక మనకి రాదుగా ఈ డంప్ యార్డ్ అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మళ్ళీ మొన్నటిగా ఉన్న మరి ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ లీడర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా సిపిఐసీలో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మరి రాత్రికి రాత్రి లిఫ్ట్ చేసి ఆ రాత్రి దాదాపు 100 టిప్పర్లు వచ్చేసి దానికి సంబంధించిన కంపౌండ్ అన్ని కూడా తీసుకొచ్చి ఇమీడియట్గా ఎలా చేస్తే వాళ్ళన్నీ ఫోన్ లేకపోతే కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే అరెస్ట్ చేసినా వాళ్ళందరూ ఫోన్లు లేకుండా వరకు మనకి నైట్ అంతా వెళ్ళలేదు. తెల్లారి 9 గంటలకు వెళ్ళవెళ్ళగా ఒక్కొక్కరు ఫోన్ చేసుకుంటాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అక్కడ పనులు నడుస్తుంది, తెలంగాణ టిఫిన్లు జరుగుతున్నాయి, అవన్నీ కూడా జరుగుతుంది అని చెప్పేసి మాకు ఫోన్ చేస్తే అప్పుడు మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళని వదలాలి అని చెప్పేసి అని నేను కూడా గ్రామాలకు వచ్చి సమీపంగా చెప్తామని చెప్పేసి ఆలోచిస్తే అక్కడికి వచ్చి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత అత్యవసరంగా ఎవరికి చెప్పకుండా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా రాత్రికి రాత్రి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. నిజంగా ఏమంటుందంటే గత ప్రభుత్వం చేసింది
గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాలైనా ఇప్పుడైనా సరే మనం అడిగేది ఏంటంటే మనం ఇక్కడ ఉంటున్నాం స్థానికంగా, కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం మనమే ఆలోచన చేసి అందరం కూడా ఐక్యమత్యంతో ఆ డంపియార్డ్ స్థలంలో మనకి కనీసం ఏంటంటే ఒక కంపెనీ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుంది, లేదంటే భూమి లేనటువంటి భూమి ఇచ్చిన వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంది, లేదంటే ఇంకా ఏదైనా ఒకటి మంచి అర్బన్ పార్క్, ఎందుకంటే అడవిలో ఉంది కదా, ఇప్పుడు నర్సాపూర్లో పెట్టిన ఒక అర్బన్ పార్క్ అక్కడ కూడా కడితే అక్కడ కూడా టూరిజం ద్వారా తిరిగి వస్తుంది. కానీ ఇవన్నీ కాకుండా డంపియార్డ్ పెట్టడం వల్ల మనకు పెద్ద ప్రమాదం జరుగుతుంది. అది కేవలం నల్లవల్లి కొత్తపల్లి గ్రామాలకే కాదు, అక్కడ మడదల మండలికి నష్టమే, స్నోపేట్ మండలికి నష్టమే. ఇటీవల నర్సాపూర్తో పాటు నర్సాపూర్ చెరువు దాదాపు చాలా ఎకరాలకు నీళ్లు పోతాయి. ఇక్కడ చెరువు నీళ్ళుంటే మనకు ఇటు రామచంద్రాపూర్, సీతారాంపూర్, మన దుర్గుపేట, తర్వాత రామచంద్రాపూర్, ఆడికల్సి అటుపై మన కాసాల వాగులు తీసి అటు మొత్తం ఇంకా 7 గ్రామాలపై మళ్ళీ వాగులు కట్టింది, వాగులు పెట్టి కలుస్తుంటాయి. కట్టడానికి ఉంటే ఆల్రెడీ మనకి కలుషితమైంది. మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా కలిసినట్లయితే ఈ నీళ్ళు ఎక్కడ పోతాయి, మన నర్సాపూర్ నియోజకవర్గం దాకా పోతాయి. ఎక్కడంటే మండలంతా నష్టం జరుగుతుంది, ఆ తర్వాత చేయడానికి కొంచారం మండలికి నష్టం జరుగుతుంది, గన్పూర్ ఆనకట్ట దాకా పోతుంది, అక్కడి నుంచి కొంచారం దాని నష్టం. సో ఇదంతా కూడా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ డంపియార్డ్ ఇక్కడ వద్దు అని మరి కోర్టు ఆర్డర్ ఏంటి, జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఏమైనా కావాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా ప్రభుత్వం విరమించుకొని మనం ఎక్కడైనా ఐసోలేటెడ్ ఏరియాలు, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి తీసేమని చెప్తుంటే వేరే వాళ్ళకి నష్టం చేయాలని కాదు. మనం అడిగేది ఏంటంటే ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలంలో మన చుట్టుపక్కల గ్రామాలు అయినటువంటి కొంచెం దూర ప్రాంతానికి తీసుకెళ్తే మరి బాగుంటుంది తప్ప ఈ రోజు పచ్చని అడవి మధ్యలో చుట్టూ పెట్టేటువంటి కార్యక్రమం చెయ్యొద్దు అని చెప్పేసి కూడా మనకందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నా మనం ఇదే విధంగా ఐక్యతతో ముందుకెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. మరి డంపియార్డ్ రాకుండా చూసుకుందాం, మన పర్యావరణాన్ని మనం రక్షించుకుందాం అని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ మీకు అందుబాటులోనే ఉంటా. డంపియార్డ్ ఆగే వరకు కూడా మన నిరంతర పోరాటం కొనసాగిస్తాం. మరి ప్రతిరోజు ఈ విధంగా ఒక్కొక్క ఈ రోజు ప్రతిరోజు ఒకరొకరు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ఈ యొక్క వెళ్ళే విధానం కంటిన్యూ చేయాలా. ఒకవేళ ఇప్పుడైతే కోచ్ చేయించడం వల్ల మరి అక్కడ పనులు నిలిచిపోయింది. ఒక రోడ్ అయితే అయింది, కానీ మిగిలిన పనులను కూడా ఆగిపోయినాయి. మళ్ళీ కోర్టు ఆర్డర్ ఇచ్చేదాకా మనం ఇది కొనసాగిస్తూనే ఉండాలి. నాకు తెలిసి ఏంటంటే కోర్టు కూడా పచ్చని అడవిలో ఇంకొక 70% నమ్మకం, విశ్వాసం ఉంది. మీ అందరి యొక్క సహకారం తప్పకుండా ఉంటుంది. కాబట్టి క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి కూడా నా వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ మరి మనం ఇక్కడే కంటిన్యూ చేద్దాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం తలగోకుండా మళ్ళీ పనులు ప్రారంభిస్తే మాత్రం మన కార్యక్రమం ఏదైతే ఉందో రిలే నిరాహార ఇంకా ఉద్ధృతం చేస్తామని చెప్పి కూడా చేస్తాను. ఇప్పుడు ఏదైనా పనులు అయిపోయినా కొంచెం మనం లైట్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా కూడా పనులు స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా కూడా సీరియస్ గా మనం వర్కౌట్ చేద్దాం, ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవి కూడా చేసుకుందాం. మన ప్రాంతం ఇంకా కూడా సీరియస్ గా మనం వర్కౌట్ చేద్దాం, ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవి కూడా చేసుకుందాం. మన ప్రాంతాన్ని రక్షించుకుందాం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ చూసారా అలాగే ఇక్కడ పచ్చని అడవి పెరిగింది. మరి గతంలో సరే పంచుల సంఖ్య అడవి పెడితే దాన్ని మనం టూరిస్ట్ స్పాట్ గా అర్బన్ పార్క్ కింద డెవలప్ చేస్తున్నాం. ఎంతో మంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఎందుకంటే అక్కడ కలుషితమైంది కాబట్టి మంచి పచ్చని గాలి, పచ్చని చెట్లు, తర్వాత మంచి స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకొని మరి ఎన్నెన్నో షూటింగ్లు కూడా మన దగ్గర అవుతుంది. అవన్నీ అయ్యేట్టు వదిలేసుకొని ఇప్పుడు మంచిగా డెవలప్ చేసుకునేదాన్ని మళ్ళీ గెస్ట్ హౌస్ కూడా ఇంకా ఇనాగ్రేషన్ కూడా చేసుకోలేదు. ఇనాగ్రేషన్ చేసుకోకముందే ఆ నీళ్ళు వచ్చినాయి అనుకో మొత్తం కంపకం పెట్టదు. మా ఉద్దేశం ఏంటంటే దాంట్లో బోటింగ్ పెట్టాలని. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళా చర్చ్ దాకా పోతుంటారు, ఏడుపాయలకు పోతుంటారు. కాబట్టి ఈ మధ్య కాలం దగ్గర ఎక్కడ కూడా టూరిస్ట్ స్పాట్ లేదు. కాబట్టి అది అంతకుముందు అక్కడ ఒక చిన్న హోటల్ కట్టి అది మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో స్టార్ట్ చేసిన అక్కడ దాన్ని కూడా చేయాలని ఒక ఆలోచన. అదేవిధంగా బోటింగ్ పెట్టడానికి ప్రపోజల్ ప్రభుత్వానికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే కట్ట ఉందో అది అప్పుడు గతంలో వెడల్పు చేసిన ఇంకా కూడా చేసి దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే మన చెరువు చాలా బాగుంది. మనకు చుట్టూ గుట్టలు, పచ్చని చెట్లు,
మధ్యలో నీళ్లు ఇవన్నీ బాగుంటుంది కాబట్టి ప్రేక్షకులుగా అట్రాక్ట్ చేసేందుకు టూరిస్ట్ అంతా కూడా రావడానికి మన నిధులు కూడా రావడానికి మరి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాకపోతే ఈ విధంగా ఈ రోజు డంప్యార్డ్ చేస్తే మనంతా కూడా నష్టపోతాం, ఆరోగ్యాలు నష్టపోతాయి, మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు భూముల ధర ఏదైతే 3 కోట్లు 4 కోట్లతో అది కింద పడిపోతుంది. అప్పుడు భూమి మీద లాభం లేనట్టయితే అక్కడ పాపం వాళ్ళు మంచి వ్యవసాయం పండించుకుంటారు. కూరగాయలు పండించుకొని హైదరాబాద్ మంచి కూరగాయలు సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఆ కూరగాయలు కూడా వండేటువంటి పరిస్థితున్నారు. వాళ్ళ పరిస్థితులు వచ్చినట్టయితే రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డంప్ యార్డ్ పనులు నిలిపేసే విధంగా కూడా మనం అందరూ గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సమీభావం మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా కలిసి ముందుకెళ్దాం. మా ఒక సంపూర్ణ సహకారం చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా నీళ్ళు అందిస్తుంటాయి. కానీ అయినా కూడా అవన్నీ కూడా కట్టుబడి ఈ రోజు 20 లక్షలు వస్తుంది. మరి మంచిని కూడా అందరూ కూడా చేసినట్టు. ఎందుకంటే మీ వయస్సుతో మీరు ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరగదు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఎందుకంటే నష్టం కూడా ఎంతో మందికి ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదే విధంగా పోషేసేటువంటి విధంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో కూర్చొని కార్యక్రమానికి సమీపం కల్పినందుకు అందరూ కూడా చేతులెత్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముద్రా సోదరులు కూడా, ఎందుకంటే మనకి అలా చెల్లకు నీళ్లు వేరే వచ్చినాయనుకో మన చేపలు పోతాయి, మన బతుకులు పోతుంది. అంతేకాకుండా మన రజకులు కూడా బట్టలు విడుగుతాయి. నర్సాపురంలో బట్టలు తెల్ల విడుదలని ఒక విడుగుతుంది. అది వస్తే మనం తెల్ల బట్టలు విడిపోతే నల్లయ్యేటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దని చెప్పేసి మనం అందరూ కూడా కోరుకుంటూ మరి ప్రతి కులం సంఘం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరూ కూడా ఈ జాగ్రత్తలు చేరి కార్యక్రమాలను కూడా సజావుగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. డంప్ యార్డ్ వద్దు, మన పచ్చని చెట్లు వద్దు. థ్యాంక్ యూ.